హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు మనం స్లైడింగ్ విండో మీద ఒక ప్రాబ్లమ్ చేయబోతున్నాం. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఈ ప్రాబ్లమ్ నేమ్ వచ్చేసి కౌంట్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ విండో. దీని డిఫికల్టీ లెవెల్ వచ్చేసి మీడియం అనమాట. ఓకే. సో, లెట్స్ సీ ద క్వెషన్ క్లియర్‌లీ. గివెన్ అన్ ఇంటీజర్ అరే అండ్ ఎ నంబర్ కే. మీకు ఒక ఇంటీజర్ అరే ఇచ్చాడు అండ్ ఒక నంబర్ ఇచ్చాడు. యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. అంటే యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ విండో ఆఫ్ సైజ్ కే ఇన్ ద అరే. అంటే వాడిచ్చిన అరేలో విండోస్ ఉంటాయంట. ఆ ప్రతి విండోలోనూ యూనిక్ ఎలిమెంట్స్ యొక్క కౌంట్ ఎంత ఉందో చెప్పాలి. అండ్ ఆ విండో యొక్క సైజ్ కూడా వాడే ఇచ్చాడు. విచ్ ఇస్ నథింగ్ బట్ హియర్ ఎ నంబర్ కే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా క్వెషన్ చదవగానే చాలా మందికి క్వెషన్ అర్థం కాదు. మనం వెంటనే కోడ్ చేయడమే ఆపేస్తాం. ఇదేదో మన ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చేస్తున్నట్టు ఉంటదనమాట ఒక్కోసారి. సో, మీరే కాదు 70-80% టాపర్స్‌కి కూడా క్వెషన్ అర్థం కాదు. బట్ హౌ దే విల్ సాల్వ్ ఇట్ అంటే దే విల్ జస్ట్ డైరెక్ట్‌లీ జంప్ ఇంటు దిస్ ఎగ్జాంపుల్. లైక్ ఎగ్జాంపుల్ ఇన్‌పుట్, అవుట్‌పుట్. ఆడు యాక్చువల్ ఇన్‌పుట్ ఏంటి, అవుట్‌పుట్ ఏంటి, ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తాడు విత్ ద ఎక్స్‌ప్లనేషన్. ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లనేషన్ అని చెప్పి ఒక సబ్ హెడ్డింగ్ కూడా ఉంది. సో, మీకు క్వెషన్ అర్థం కాకపోతే ఫస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్ దిస్ ఆల్ థింగ్స్. లైక్ ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు ఏంటని చెప్పి. ఓకే. సో, ఇక్కడ కాదు. సో, ఇదనమాట ఇన్‌పుట్, అవుట్‌పుట్ రావాల్సింది అండ్ వాటి ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ నేను మీకు ఇది క్లారిటీగా ఇప్పుడు నోట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్వెషన్ అయితే ఇది. ఓకేనా? సో, నౌ లెట్స్ జంప్ ఇంటు ద నోట్స్ పార్ట్. సో, కాసేపు మీరేం పని చేస్తున్నా సరే ఫుల్ కాన్సంట్రేషన్ ఇక్కడ పెడతానికి ట్రై చేయండి. ఓకే. చాలా క్లియర్‌గా క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒకవేళ మీకు తర్వాత వీడియో బోర్ కొట్టినా సరే మీకు క్వెషన్ అర్థమైందనుకోండి మీరు తర్వాత చేసుకుంటారు ఓన్‌గా. కాబట్టి పే ఫుల్ కాన్సంట్రేషన్ హియర్. ఓకే. చూడండి. యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. డిస్టింక్ట్ అంటే అర్థం ఏంట్రా అంటే యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. యూనిక్‌గా ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలి? ఇన్ ద అరే. అరేలో ఫైండ్ ఔట్ చేయాలి. అరేలో కూడా ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలిరా అంటే ఇన్ ఎవ్రీ విండో ఆఫ్ సైజ్ కే. అంటే విండో అంటే అర్థం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ భాగం. ఓకే. ఒక భాగం అనమాట. సో, అరేలో కొన్ని భాగాలున్నాయంట. సో, ఆ ప్రతి భాగంలోనూ యూనిక్ ఎలిమెంట్స్ ఏంటో ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మరి ఆ భాగాలేంటి అసలు విండోస్ అంటే ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సబ్ అరే. ఓకే. బ్రో నాకు సబ్ అరే అంటే ఏంటో తెలీదని అనొద్దు. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఏముండదు సబ్ అరే అంటే వెరీ సింపుల్ చెప్తాను చూడండి. సబ్ అరే అంటే అర్థం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక అరేలో భాగం. అంటే ఆ భాగం కూడా ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూయస్ పార్ట్ ఆఫ్ ఎన్ అరే. ఓకే. సో, సబ్ అరే అంటే అర్థం ఏంట్రా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది కంటిన్యూయస్ పార్ట్ ఆఫ్ ఎన్ అరే. సో, ఈ పర్టిక్యులర్ అరేలో కొన్ని సబ్ అరేస్ ఉన్నాయంట. ఓకే. ఆ సబ్ అరేస్‌లో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎంతో చెప్పమంటున్నాడు. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసల సబ్ అరేస్ అంటే ఎలా ఉంటాయో చూద్దామండి. స్టే విత్ మీ. ఒక 5 మినిట్స్ కాన్సంట్రేషన్ చేయండి. క్వెషన్ అర్థమైపోద్ది. ఆ తర్వాత మీ ఓన్‌గా మీరు కోడ్ చేయడానికి ట్రై చేయండి. అవుతది కూడా. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ అరేకి సబ్ అరేస్ ఏమవుతాయో చెప్పనా? 1, 2 దిస్ కెన్ బి ఎ సబ్ అరే. ఈ రెండిటిని తీసుకొని 1, 2 చేశాను. అలాగే 3, 4, 2 ఉన్నాయి. ఐ కెన్ టేక్ దెమ్ 3, 4, 2 దిస్ కెన్ బి కాల్డ్ యాస్ ఎ సబ్ అరే. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడున్న 1ని అండ్ ఇక్కడున్న 4ని ఆ రెండిటిని తీసుకుంటున్నా. ఏం చేస్తున్నా 1, 4 అని రాసా. కెన్ దిస్ బి కాల్డ్ యాస్ ఎ సబ్ అరే? ఈ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉందో దిస్ సబ్ అరే అంటారా? సబ్ అరే కాదు. దిస్ విల్ బికమ్ ఎ సబ్‌సెట్. డోంట్ కన్‌ఫ్యూజ్ యువర్‌సెల్ఫ్. మీరు ఒక పర్టిక్యులర్ అరేలో కంటిన్యూయస్‌గా ఉన్న ఎలిమెంట్స్ కనుక తీసుకొని కింద ఇంకో అరే కింద ఫార్మ్ చేశారంటే దట్ కెన్ బి కాల్డ్ యాస్ ఎ సబ్ అరే. విచ్ ఆర్ దీస్. ఓకే. మనం డీఎస్సీ చేసేటప్పుడు ఎక్కువగా వింటాం అనమాట. సబ్‌సెట్స్ అని, సబ్ అరే అని చెప్పి. కాబట్టి తెలుసుకోండి. ఎన్నాళ్ళని చెప్పి అలా వదిలేస్తాం? క్లారిటీగా తెలుసుకోండి. ఈ పర్టిక్యులర్ అరేలో కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా తీసుకొని వాటిని కింద ఇంకో అరేలో కింద ఫార్మ్ చేసామంటే దట్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్ అరే. అదే నేను ఎక్కడో ఎలిమెంటు లేదా ఎక్కడో ఎలిమెంటు లేకపోతే ఈ ఎలిమెంట్ తీసుకొని 2, 2 అని ఉంది. ఈ రెండిటిని తీసుకొని ఇలా పెట్టామనుకో, ఇంగో ఈ ఎలిమెంటు అండ్ ఈ ఎలిమెంటు. ఈ రెండిటిని తీసుకొని ఇలా పెట్టామనుకో దట్ కెన్ బి కాల్డ్ యాస్ సబ్‌సెట్. ఓకే. ఇప్పుడు అర్థమైందా? మనం ఇక్కడ ఏం తీసుకోవాలి ఈ పర్టిక్యులర్ క్వెషన్‌లో విండో అని అర్థం ఏంటంటే విచ్ ఈస్ నథింగ్ బట్ యూ హావ్ టు టేక్ ద సబ్ అరే. అంటే కంటిన్యూయస్ పార్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా! కాబట్టి సబ్‌సెట్స్ అనేవి తీసేస్తున్నాను కాసేపు. ఇప్పుడు చూడండి. వెయిట్ ఎ మినిట్. సో, వాడేమన్నాడు? యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ విండో అన్నాడు. సో, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ విండో తీసుకుందాం ఆర్ సబ్ అరే. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. రైట్? ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. జస్ట్ ఇందులో సైజ్ ఎంత ఉంది? ఈ పర్టిక్యులర్ సబ్ అరేకి సైజ్ ఉంది అంటున్నా. ఈ పర్టిక్యులర్ సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే. లెట్స్ టేక్ అనదర్ సబ్ అరే. ఈ 3 ఎలిమెంట్స్‌లో ఒక సబ్ అరే కింద తీసుకుందాం. విచ్ ఈస్ నథింగ్ బట్ 1, 2, 1. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సబ్ అరే సైజ్ ఎంత? 3. ఇది 2, ఇది 3. వాడేమడిగాడు? ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ సబ్ అరేలో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? ఈ పర్టిక్యులర్ అరేలో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? 1, 2.
రెండే ఉన్నాయి డిస్టింక్ట్ ఎలిమెంట్స్. కాబట్టి ఈ పర్టిక్యులర్ సబ్ అరేలో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కౌంట్ ఎంత ఆర్ యూనిక్ ఎలిమెంట్స్ కౌంట్ ఎంత అంటే 2. చూడండి సైజ్ 3 ఉంది. కాకపోతే అందులో డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. డూప్లికేట్స్ లేకుండా డూప్లికేట్స్ ఉన్నాయి. బట్ అందులో నంబర్ అనేది ఎన్ని ఉన్నాయి? ఎన్ని నంబర్స్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకే. సో 2. ఈ పర్టిక్యులర్ దాంట్లో 1, 2 నంబర్స్ ఉన్నాయి. కాబట్టి కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ 2. ఈ పర్టిక్యులర్ అరేలో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ 3. ఓకే. ఇప్పుడు ఇలా ఈ పర్టిక్యులర్ అరే నుంచి బోల్డ్ అనే సబ్ అరేస్ వస్తాయి కదా! కానీ వాడేం అడిగాడో చూడండి. యూ హావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఎవ్రీ విండో అన్నాడు కానీ ఇంకో లింకప్ పెట్టాడు. ఏంటది? ఆఫ్ సైజ్ k. ఓకే. నువ్వు తీసుకునే విండో ఏదైతే ఉందో అది సైజు నేను k అనే వాల్యూ ఎంతైతే ఇస్తానో అంత సైజే ఉండాలని క్లారిటీగా మెన్షన్ చేశాడు. కాబట్టి ఇక్కడ 1, 2, 1, 1, 2 ఈవెన్ నువ్వు 1 అని తీసుకున్నావు అనుకో దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాస్ సబ్ అరే ఫర్ దిస్ అరే. ఓకే. వాడెంత ఇచ్చాడు? 4 అని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ సబ్ అరే సైజ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి ఇలా నువ్వు 3 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్, 3, 4, 2 ఇలా ఎవ్రీ సింగిల్ సబ్ అరే తీసుకొని వాటి యొక్క సైజ్ ఫైండ్ ఔట్ చేసి దాంట్లో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి నువ్వు ఫైండ్ ఔట్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ యూ హావ్ టు టేక్ ద సబ్ అరేస్ విచ్ ఆర్ హావింగ్ ఎ సైజ్ ఆఫ్ 4 ఆర్ ద సైజ్ ఆఫ్ k వాడు ఎంతైతే ఇచ్చాడో అంత. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా క్వెషన్‌లో? క్వెషన్ క్లారిటీగా అర్థమైందా? అండ్ ఇప్పుడు మనం దీనికి లాజిక్ ఎలా బిల్డ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి మెయిన్‌గా నేను ఆన్సర్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి? నాకు విండో కావాలి. ఎవ్రీ విండో ఆఫ్ సైజ్ k. సో సైజ్ kతో ఉన్న ఎవ్రీ విండో నా దగ్గర ఉందనుకో, దాన్ని చూసి స్టెప్ బై స్టెప్ నేను ఆన్సర్ అనేది క్రియేట్ చేస్తాను కదా! ఓకేనా? ఇప్పుడు ఆన్సర్ అనేది క్రియేట్ చేద్దాం. సో దిస్ ఈస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. వన్స్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయిపోయిన తర్వాత దీన్ని బెటర్ చేస్తూ మనం స్లైడింగ్ విండో వాడదాం. ఓకే. సో నాకు ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? ఈ పర్టిక్యులర్ అరేలో ఉన్న విండోస్ అన్నీ కావాలి. రైట్. కాబట్టి నేను విండోస్ తెస్తాను చూడండి విత్ ద సైజ్ ఆఫ్ 4. సో మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూ కెన్ క్రియేట్ ఎ సబ్ అరే ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే. దెర్ మే బి ఎ ఛాన్స్. ఓకే. 100% ప్రతి సింగిల్ ఎలిమెంట్ దగ్గర నుంచి మనం సబ్ అరే క్రియేట్ చేస్తామని రూల్ లేదు. ఎందుకంటే ఇక్కడ సైజ్ 4 ఇచ్చాడు కదా! సైజ్ ఎంత ఉందో అంతే మనం తీసుకోవాలి. ఓకే. సో దెర్ మే బి ఎ ఛాన్స్ దట్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ యూ కెన్ జనరేట్ ఎ సబ్ అరే. కాబట్టి నేనేం చేస్తానంటే స్టార్టింగ్ నంబర్ దగ్గర నుంచి నాకు సబ్ అరే అనేది పాసిబుల్ అవుతుందా లేదా విత్ ద గివెన్ సైజ్ అనేది చెక్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ నంబర్ ఏంటి? ఇది. అండ్ వీటి ఇండెక్స్ పొజిషన్ రాసుకుందాం. 0, 1, 2, 3, 4, 5, 6. ఓకే. ఇప్పుడు చూడండి 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి సబ్ అరే అనేది క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఉంది. మాక్సిమం 4 ఎలిమెంట్సే ఉండాలి. మాక్సిమం మినిమం కాదు. ఖచ్చితంగా 4 ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే. ఐయామ్ టేకింగ్ ద 1, 2, 1, 3. ఓకే. నేను ఎంటైర్‌గా ఈ బాక్స్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను. రైట్. ఇప్పుడు ఈ సబ్ అరే యొక్క సైజ్ ఎంత? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది సబ్ అరే? 4. కానీ ఈ పర్టిక్యులర్ సబ్ అరేలో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? ఈ పర్టిక్యులర్ సబ్ అరేలో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? 1, 2, 3. నేను దీన్ని కౌంట్ ఆఫ్ దాన్ని పెట్టట్లేదు. ఓకేనా? వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే ఈస్ దాని లోపల ఎన్ని నంబర్స్ ఉన్నాయో చెప్పాలిరా. ఏ టైప్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయని చెప్పి. డూప్లికేట్స్ అని చెప్పకుండా కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే. సో వాట్ కెన్ దిస్ బి? 1, 2, 3. ఓకే. ఒకవేళ నీ పర్టిక్యులర్ సబ్ అరే అనేది ఇలా ఉంది. 1, 1, 1, 1 అని చెప్పి. లేదా వెయిట్ కన్‌ఫ్యూజ్ అవుతారేమో 2, 2 అని చెప్పి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? ఓన్లీ 2 ఉంది. ఓకే. 2 అనే నంబర్ ఒకటే ఉంది. దట్ ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే. ఓకే. దీంట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయో వాటి యొక్క కౌంట్ ఇవ్వాలి మనం. ఓకే. ఇదొక సబ్ అరే. అండ్ ఇంకొక సబ్ అరే ఏంటి? ఇప్పుడు 1 దగ్గర నుంచి నేను ఒక సబ్ అరేని జనరేట్ చేశాను. ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీ దట్ ఐ కెన్ జనరేట్ అనదర్ సబ్ అరే ఫ్రమ్ 1? నేను 1 దగ్గర నుంచి అంటే ఈ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి నాకు ఈ పర్టిక్యులర్ సబ్ అరే కాకుండా ఇంకొక సబ్ అరే జనరేట్ చేసే అవకాశం ఉందా? లేదు. యూ కెనాట్ జనరేట్ బికాజ్ నువ్వు ఎప్పుడు కూడా కంటిన్యూయస్ ఎలిమెంట్సే తీసుకుంటావు. రైట్. యూ కెనాట్ టేక్ ఇక్కడి నుంచి 1, 4, 2, 3 అని తీసుకుంటానంటే అంటే కుదరదు. సబ్ అరే అంటే యూ హావ్ టు టేక్ ద కంటిన్యూయస్ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ నీకు ఒక పాయింట్ అర్థం కావాలి. ఏంటి? మ్యాక్స్ you can create one subarray from one position with size k. సో వాడు ఎంత సైజ్ అయితే ఇచ్చాడో దాంతో నువ్వు మాక్సిమం ఒక పొజిషన్ దగ్గర నుంచి ఒక సబ్ అరే మాత్రమే క్రియేట్ చేయగలవు. అది నా మీనింగ్. కాబట్టి వన్స్ నాకు ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఫ్రంట్‌కి మూవ్ చేస్తున్నాను. కంటిన్యూ‌గా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ సబ్ అరే 2, 1, 3, 4. ఓకే. దీని కౌంట్ ఎంత ఉంది? 4. దీంట్లో యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4. ఓకే. సో దిస్ ఈస్ ద సైజ్ 3. ఐ మీన్ కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ 3. దీంట్లో 4 ఉన్నాయి. ఓకే. నాకు ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ మూవింగ్ ఫ్రమ్ హియర్. ఓకే. ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ తీసుకుంటాను. 1, 3, 4, 2. దీంట్లో కూడా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1, 3, 4, 2 అని ఉంది. సో కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అగైన్ 4. ఓకే. నౌ ఇదయిపోయింది. ఇక్కడికొచ్చాను. మళ్ళీ 4 ఎలిమెంట్స్.
3, 4, 2, 3. ఓకే. అండ్ కౌంట్ ఆఫ్ యూనిక్ కౌంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 4 ఉన్నాయి. అండ్ అగైన్ ఇప్పుడు అందులో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో మై ఫైనల్ ఆన్సర్ విల్ బి దిస్ 3, 4, 4, 4. ఎక్కడైనా రిపీట్ అయిన ఎలిమెంట్స్ లేదు. బట్ ఓకే. సారీ. స్టే విత్ మీ. రిపీట్ అయింది. సారీ. స్టే విత్ మీ. చూడండి. ఇక్కడ 3, 4, 2 మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే 3 ఎక్కడ రిపీట్ అయింది. ఇక్కడ కూడా రిపీట్ అయింది. రైట్. కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. సో అవర్ ఫైనల్ అవుట్‌పుట్ విల్ బి 3, 4, 4, 3. అండ్ ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, బ్రో స్టే విత్ మీ. 3 దగ్గర అయిపోయింది. మరి 4 దగ్గర నుంచి నువ్వెందుకు సబ్ అరే జనరేట్ చేయట్లేదంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ 4 దగ్గర నుంచి నేను సబ్ అరే జనరేట్ చేశాననుకో, కంటిన్యూ‌గా ఫ్రంట్ వైపు చూడాలి కదా! సో, ఇప్పుడు నేను కంటిన్యూ‌గా ఫ్రంట్ వైపు చూసాననుకో, మాక్సిమం నేను ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేయొచ్చు నా సబ్ అరేలో? 3 ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేయొచ్చు. అంతకు మించి నేను స్టోర్ చేయలేను. బికాస్ వాడు ఎంత ఇచ్చాడు? 4 అని ఇచ్చాడు. వాడు ఎంతైతే ఇచ్చాడో అంత స్టోర్ చేసే సత్తా ఉన్నప్పుడు మాత్రమే నేను సబ్ అరే తీసుకోవాలి. అంత స్టోర్ చేసుకునే సత్తా లేదనుకో, నేను సబ్ అరే తీసుకోకూడదు. దట్స్ ద రూల్. కాబట్టి ఇక్కడ నీకు క్లియర్‌గా ఏం అర్థం కావాలి? అంటిల్ వేర్ యూ హావ్ టు చెక్ ఆర్ అంటిల్ వేర్ యూ హావ్ టు జనరేట్ ద సబ్ అరే అంటే అంటిల్ ఓన్లీ హియర్. రైట్. కేవలం ఇక్కడ వరకు మాత్రమే నువ్వు సబ్ అరే అనేది జనరేట్ చేస్తావు. అంతకు మించి మనం సబ్ అరే అనేది జనరేట్ చేయం. సో, ఇప్పుడు నా కండిషన్ ఏమవుతుంది? నా ఐ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో, నేను ఎప్పుడుతో ఐ అనేది మూవ్ చేయడం ఆపేయాలి అంటే నాకు ఎలా తెలుస్తుందంటే, నీ అరేలో గనక నీ అరేలో నువ్వు కరెంట్ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి పొజిషన్స్ ఫ్రంట్‌కి వెళ్ళినా సరే నీకు సబ్ అరే క్రియేట్ అవుతుంది అని నీకు ట్రూ అయితే గనక యూ కెన్ గో ఫార్వర్డ్ అండ్ జనరేట్ ఏ సబ్ అరే. కాబట్టి నేనేం చేస్తా, నా లూప్ అనేది ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే ఎప్పటి వరకు అంటే నా అరే డాట్ లెంత్ ఎంతైతే ఉందో అందులో నుంచి ప్లేసెస్ మైనస్ చేసేస్తున్నా. అంటే ఇక్కడ వరకు ఈ కండిషన్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ ఇలా ఎందుకు రాసానని చెప్పి. ఈ బ్రూట్ ఫోర్స్‌లో ఇదే మెయిన్ కండిషన్. సో, నా ఐ అనేది అరే డాట్ లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ నా అరే లెంత్ తీసుకుందాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్‌గా. దీస్ ఆల్ ఆర్ 7 ఎలిమెంట్స్. ఓకే. నా అరే డాట్ లెంత్ ఎంత? నా అరే 7. అండ్ వాట్ ఆర్ ద నంబర్స్ దట్ ఎంత ఇచ్చాడో చూద్దాం. ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. కాబట్టి నా ఐ అనేది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7 - 4 విచ్ ఇస్ నథింగ్ బట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇలా ఉన్నంత వరకు కూడా నేను ఫ్రంట్‌కి మూవ్ అవ్వమంటున్నాను. ఎందుకంటున్నాను? ఎందుకంటే ఎప్పుడైతే నా ఐ అనేది 4థ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తుందో, ఓకే. ఎప్పుడైతే నా ఐ అనేది 4థ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వచ్చేస్తుందో, అప్పుడు నాకేమవుద్ది? దాని తర్వాత అన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోవడం ఉండవు. ఎందుకు ఉండవు? క్లారిటీగా చూడు చెప్తున్నాను. 7 అనేది ఏంటి? నీ అరే లెంత్. 4 అనేది వాడిచ్చింది ఎంత? అన్ని సైజ్ ఉన్న సబ్ అరే నువ్వు అనేది స్టోర్ చేసుకోగలగాలి. 7 - 4 = 3 అయిపోయింది. స్టే విత్ మీ. 7 - 4 = 3 అయింది. ఇప్పుడు దాని అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడైతే ఈ పొజిషన్ దగ్గరికి వచ్చేసావో దాని తర్వాత ఇంకా అన్ని ఎలిమెంట్స్ లేవు స్టోర్ చేసుకోవడానికి అని అర్థము. ఓకే. ఎందుకంటే టోటల్‌గా 7 ఎలిమెంట్స్‌లో నువ్వు 4 ఎలిమెంట్స్‌ని మైనస్ చేస్తున్నావురా. నీకున్న అరేలో 7 ఎలిమెంట్స్‌లో 4 ఎలిమెంట్స్‌ని మైనస్ చేసేస్తున్నావు. అప్పుడు ఇంకా ఎన్ని ఉంటాయి? మాక్సిమం 3 ఎలిమెంట్సే ఉన్నాయి స్టోర్ చేసుకోవడానికి. రైట్. మాక్సిమం 3 ఎలిమెంట్సే ఉన్నాయి. కానీ నీ సబ్ అరే యొక్క సైజ్ ఎంత ఉండాలి? ఇట్ షుడ్ బి 4. కాబట్టి నేనేం చేస్తున్నా 3 ఎప్పుడైతే 3 ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు తెలిసిందో అక్కడితో నేను ఆపేస్తున్నాను. అందుకే చూడు ఇక్కడికొచ్చాక ఆపేసానా లేదా నేను? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! 4, 2, 3. కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే నా అరే డాట్ లెంత్ ఎంతైతే ఉందో అందులో నుంచి పొజిషన్స్ తీసేస్తున్నాను. అండ్ దిస్ షుడ్ బి ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఎందుకో తెలుసా? మనం ఇండెక్స్ పొజిషన్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా! మన అరేలో 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా! అందుకు ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు పెడుతున్నాను. దిస్ ఈస్ ద మెయిన్ కండిషన్. ఓకే. నౌ లెట్స్ రైట్ ద కోడ్ ఫర్ దిస్ స్టెప్ బై స్టెప్. ఇలా సబ్ అరేస్ అనేవి జనరేట్ చేద్దాం రండి. ఓకే. స్టే విత్ మీ. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వెరీ క్లియర్‌లీ. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ ఏం తెలిసింది? మనది ఇక్కడ వరకు ఇక్కడితో ఆగిపోవాలని తెలిసింది. సో, ఇప్పుడు నువ్వు క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏం చేసాం? సబ్ అరేని ఎలా జనరేట్ చేసాం? ఎవ్రీ సింగిల్ నంబర్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ వెళ్ళాం. రైట్. ఎవ్రీ సింగిల్ నంబర్ దగ్గర నుంచి ఫ్రమ్ ద స్టార్టింగ్. కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ ఎ ఫర్ లూప్. దిస్ షుడ్ రన్ ఫ్రమ్ స్టార్టింగ్. అండ్ ఇది ఎప్పటి వరకు రన్ అవ్వాలిరా అంటే ఓన్లీ ఐ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ మైనస్ వరకు మాత్రమే రన్ అవ్వాలి. ఓకే. బికాస్ ఆ కండిషన్ అనేది దాటిందంటే గనక మనకు అందులో సబ్ అరేకి సరిపడగా ఎలిమెంట్స్ ఉండవు. ఓకే. వాడు ఎంత కేసేజ్ ఇచ్చాడో అంతకన్నా సరిపడే ఎలిమెంట్స్ ఉండవు అందుకు. ఓకే. వన్స్ నాకు అరే లూపింగ్ అనేది స్టార్ట్ చేశా. ఓకే. ఇప్పుడు నా ఇండెక్స్ పొజిషన్ అనేది ఇక్కడ ఆగుద్ది. ఓకే. నేనేం చేయాలి? ఎవ్రీ సింగిల్ టైమ్ ఒక కొత్త సబ్ అరే అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ సబ్ అరేని హోల్డ్ చేసుకునే స్టామినా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇంకో అరే క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ప్రస్తుతానికి నేనేమనుకుంటున్నానంటే ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. ఆర్ ఐ విల్ క్రియేట్ అనదర్ సబ్ అరే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అరే అని చెప్పి సబ్ అరే అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నా. ఇది ప్రస్తుతానికి ఎంప్టీగా ఉందనుకోండి. ఓకే. ఇక్కడ నేను జస్ట్ ఏదో నార్మల్‌గా రాస్తున్నాను. ఇది ఒరిజినల్ కోడ్ కాదు. ఇది నార్మల్‌గా రాస్తున్నాను అంతే. ఓకే. ఇప్పుడు ఒక ఎంప్టీ సబ్ అరే తీసుకున్నాను. ఇప్పుడేం చేయాలి? నౌ వాట్ యూ హావ్ టు డూ? మీ ఐ అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు నా ఇండెక్స్ పొజిషన్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి నేనేం చేయాలి? ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి ప్లేసెస్ ఫ్రంట్‌కి వెళ్ళి
ఆ పర్టికులర్ సబ్ ఏరియా అనేది తీసుకోవాలి, రైట్. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే నాకు ఇంకో పాయింటర్ కావాలి, సో ఐ టేక్ అనదర్ పాయింటర్. సో ఐ విల్ మూవ్ దిస్ పాయింటర్ ఫ్రంట్కి, ఇలా మూవ్ చేస్తుంటాను అంటిల్ వెన్ నా కే పొజిషన్స్ అనేవి వచ్చేంత వరకు కూడా. ఓకే, సో నేనేం చేస్తా, ఐ విల్ టేక్ అనదర్ ఫర్ లూప్ ఇన్సైడ్. ఓకే, ఐఎమ్ గోన్ క్రియేట్ అనదర్ ఫర్ లూప్. అండ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, మనం స్టార్టింగ్ పొజిషన్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, రైట్. కాబట్టి ఏమవుతుంది, ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. ఓకే, అండ్ దిస్ జే షుడ్ రన్ అంటిల్ వెన్, ఎప్పటి వరకు రన్ అవ్వాలంటే నేను కరెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర అయితే ఉన్నానో, అంటే నా ఐ ఇండెక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కే ప్లేసెస్ ఫ్రంట్కి వెళ్ళాలి, అప్పుడే కదా నాకు సబ్ ఏరియా అనేది విత్ ఎగ్జాక్ట్లీ సైజ్ కే అనేది వస్తుంది. కాబట్టి నేనేం చేస్తాను, కే ప్లేసెస్ ఫ్రంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దానండి, నీకు ఏం ఇచ్చాడు ఇందాక 4 ఇచ్చాడు, రైట్. నీ ఐ అనేది ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంది. సో నేనేం చేస్తానంటే జే షుడ్ బి లెస్ దాన్ ఐ ప్లస్ కే అని పెడుతున్నా. అంటే జే ఏమవుతుంది, ఐ అంతా 0 ఉంది, కే అంతా 4, అంటే జే లెస్ దాన్ 4 అవుతుంది, ఈక్వల్ టు కాదు జే లెస్ దాన్ 4 అవుతుంది. ఓకే, అంటే నాకు ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, రైట్. 4 ఎలిమెంట్స్ వస్తున్నాయా, ఎందుకంటే మనం 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, అందుకు జే లెస్ దాన్ 4 పెట్టా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, జే లెస్ దాన్ ఐ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి కే ప్లస్ జే ప్లస్ ప్లస్ పెట్టా. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి, జస్ట్ నా జే అనేది ఇలా ట్రావెల్ అవుతూ ఉంటుంది, అది వెళ్ళిన ప్రతి ఎలిమెంట్ని నేనేం చేయాలి, నా సబ్ ఏరియాలోకి యాడ్ చేసుకోవాలి. సో నేనేం చేస్తా, సబ్ ఏరియా డాట్ యాడ్ ఆఫ్ నా అరే ఏదైతే ఉందో అందులో జే నెక్స్ట్ పొజిషన్లో ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ని అందులోకి యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ స్టేజ్ మనకేమవుతుంది, సబ్ ఏరియా అనేది క్రియేట్ అయిపోతుంది. సో మన ఫస్ట్ సబ్ ఏరియా ఏంటది, 1, 2, 1, 3, ఈ 4 ఎలిమెంట్స్తో ఒక సబ్ ఏరియా అనేది క్రియేట్ అయిపోయింది. స్టే విత్ మీ ఈ 4 ఎలిమెంట్స్తో ఒక సబ్ ఏరియా అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సబ్ ఏరియాలో కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ కోసం నువ్వు మళ్ళీ ఇంకో లాజిక్ రాస్తావా, నువ్వు ఏదైనా ఇంకో లాజిక్ రాస్తావా, రాయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఈజ్ దేర్ ఎనీ సింప్లర్ వే టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే అర్థం ఏంటంటే డూప్లికేట్స్ తీసేసి, డూప్లికేట్స్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 3, 3 అని ఇచ్చాడు అనుకో, 2 తీసుకో మళ్ళీ 2 పెట్టు, ఆల్రెడీ 2 ఉంది కదా కాబట్టి పెట్టుకో, 3 తీసుకో పెట్టు, మళ్ళీ 3 పెట్టు, ఆల్రెడీ 3 ఉంది కదా పెట్టుకో. ఇప్పుడు వీటి యొక్క కౌంట్ ఎంత, 2, ఇలా అనమాట నేను అంటుంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఏం ఎలిమినేట్ చేయాలి, ఆల్రెడీ ఒక ఎలిమెంట్ కనుక నీ సబ్ ఏరియాలో ఉంటే కనుక మళ్ళీ అదే ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకో, వద్దే యాడ్ చేయకుండా తీసేయాలన్నమాట, తీసుకోకూడదు. అది అలాంటి కలెక్షన్ ఏదైనా ఉందా అంటే ఉంది, అదే మన జావాలో సెట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, మీ పైథాన్లో కూడా ఉంటుంది, నాకు పైథాన్ అంత ఐడియా లేదు కానీ పైథాన్లో కూడా లిస్టా సెట్ ఇది ఉంటుంది కదా, టెపుల్ ఇలా ఉంటాయి. డూప్లికేట్స్ అలౌ చేయకుండా స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న కలెక్షన్స్ ఆర్ అరే టైప్స్ ఉంటాయి కదా, అది యూస్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే జావాలో కనుక వీల్ టేక్ సెట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు ఎలా అయితే అరే లిస్ట్ వాడతారో అలాగే సెట్ అని కూడా తీసుకుంటాం అనమాట. ఓకే, దిస్ విల్ స్టోర్ ఇంటీజర్స్ అండ్ లెట్స్ నేమ్ ఇట్ యాజ్ సబ్ అరే అండ్ ఇంకా అలా. సో ఇదేమవుతుంది, సెట్ డాట్ యాడ్ చేసినప్పుడు, ఎస్ఏ డాట్ యాడ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 వస్తుంది, వెళ్ళి సబ్ సెట్లో స్టోర్ అవుతుంది 1 అని చెప్పి. నెక్స్ట్ ఏమొచ్చింది, 2 వచ్చింది, అది కూడా సెట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది. ఈసారి 1 ఎలా ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ సెట్లో చూసుకుంటుంది అనమాట, ఆల్రెడీ 1 ఉందా లేదని చెప్పి, ఉందా అయితే నేను యాడ్ చేసుకుని బయటికి పోని చెప్పి గింటేద్ది. తర్వాత 3 వస్తుంది, యాడ్ అవుద్ది. ఓకే, వన్స్ నాకు అన్ని ఎలిమెంట్స్ యాడ్ అయిపోయిన తర్వాత నా సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవే కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ నా సెట్ యొక్క సైజే నా ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, వన్స్ నాకు అరే కంప్లీట్ అయిపోయిన తర్వాత నా రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి నేను ఇంకొక రిజల్ట్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఇది మాత్రం లిస్టే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, దిస్ కెనాట్ బి సెట్ బికాస్ there may be a chance that we may get duplicates, రైట్. లిస్ట్ అది రిజల్ట్ని నేను లిస్ట్ కింద తీసుకుంటున్నాను అంతే. ఓకేనా, సో నేను ఏం చేస్తా, లిస్ట్ ఇంటీజర్ రిజల్ట్ అని చెప్పి ఒక అరే లిస్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ అరే లిస్ట్లో స్టోర్ చేస్తాను అనమాట. ఏం స్టోర్ చేస్తా, రిజల్ట్ డాట్ ఎస్ఏ డాట్ సైజ్. నా సబ్సెట్ అనేది నా సెట్ అనేది సైజ్ ఎంత ఉందో అదే నా రిజల్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వన్స్ నా 1 to 1, 3కి డూప్లికేట్స్ అన్ని తీసేగా ఏం మిగిలింది, 1, 2, 3 విచ్ ఇస్ నథింగ్ బట్ ద సైజ్ 3. ఇప్పుడు ఇది నా రిజల్ట్లో 3 అని చెప్పి యాడ్ అయిపోతుంది. ఓకే, వన్స్ యాడ్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఇలా పైకి వస్తుంది, పైకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్గా ఉన్నదంతా ఎరేజ్ అయిపోద్ది అనమాట, బికాస్ మనకు మళ్ళీ కొత్త క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ అగైన్ సేమ్ గేమ్ అగైన్ మళ్ళీ కొత్త సబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. అగైన్ మళ్ళీ డూప్లికేట్స్ లేకుండా తీసుకుంటుంది, ఒక డూప్లికేట్ ఎలిమెంట్ వచ్చినా సరే బయటికి ఇండస్ట్రీ. వన్స్ అయిపోయిన తర్వాత సైజ్ తీసుకుంటాను, పెట్టుకుంటాను, అంతే. క్లియర్గా అర్థమైందా? సో దిస్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, దిస్ ఈస్ ద ఓన్లీ కోడ్. అరౌండ్ ఒక 7 lines 8 lines వస్తుంది అంతే. కాకపోతే ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. దీన్ని ఇప్పుడు కోడ్ చేద్దాం రండి. అండ్ ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందో తెలుసా, వరస్ట్ కేస్ సినారియోలో ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది, రైట్. ఒకవేళ మీకు a = 1 ఇచ్చాడు అనుకో, దెన్ n² అవుతుంది. ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ నాట్ n², ఆర్డర్ ఆఫ్ n into k. అంటే దీని టైం కాంప్లెక్సిటీ k మీద డిపెండ్ అవుతుంది. ఓకే, n మీద కూడా డిపెండ్ అవుతుంది, ఐమ్ సారీ. ఆర్డర్ ఆఫ్ n into k అవుతుంది ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ, విచ్ ఈస్ వెరీ వెరీ లార్జ్.
బట్ స్టిల్ స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం ఎలా చేయాలని చెప్పి. సో ఇప్పుడు దీన్ని మనం వచ్చేద్దాం. ఇస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్లైడింగ్ విండో అప్రోచ్ని అప్లై చేసి దిస్ కెన్ బి బ్రింగ్ డౌన్ టు ఆర్డర్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? సో లెట్స్ కోడ్ దిస్. దట్స్ అ లాంగ్ ఎక్స్ప్లెనేషన్. కోడ్ చేద్దాం రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ఏ ఫర్ లూప్. ఓకే, సో ఇది ఎప్పటివరకు రన్ అవ్వాలంటే అరే డాట్ లెంత్ -k వరకు రన్ అవ్వాలి అండ్ దిస్ షుడ్ బి రన్ i++. ఓకే, బాగానే ఉంది. అండ్ మనం ఏం చేయాలి, మనకు ఒక సెట్ కావాలి. ఓన్లీ సెట్ కెనాట్ హోల్డ్ డూప్లికేట్ వాల్యూస్. అప్పుడే మనకు కౌంట్ ఈజీగా వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ టేకింగ్ ఏ సెట్. ఓకే, నాకు తెలుసు పైథాన్లో కూడా సెట్ అనుకుంటా. నాకు తెలియదు అంత పైథాన్లో ఏమంటారు, కింద కమెంట్ చేయండి ప్లీజ్. ఏదో కమెంట్ చేయండి పైథాన్లో ఏం వాడతారని చెప్పి. ఐ డోంట్ వాంట్ సీట్ టపుల్సా ఏదో ఉంటాయి కదా మొత్తం. ఓకే, సెట్ అండ్ లెట్స్ నేమ్ దిస్ యాజ్ సబ్ అరే. ఓకే, అండ్ దిస్ హ్యాస్ టు బి టైప్ ఆఫ్ న్యూ హ్యాష్ సెట్. ఓకే, సో దీని గురించి ఆల్రెడీ నేను కలెక్షన్స్ ఫ్రేమ్ వర్క్ కూడా చేశాను. సూపర్ ఉంటుంది వీడియో, చూడండి. నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇట్స్ వెరీ సింపుల్. ఒక 3 అవర్స్ కాన్సన్ట్రేషన్ చేశారనుకో, ఒక 3-4 రోజుల్లో అరగంట రోజంతా చూస్తే అయిపోతుంది మీకు వీడియో. ఓకే, సో వన్స్ మనం అది క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మనం ప్రతి వాల్యూ అనేది మన సబ్ అరేలోకి యాడ్ అవ్వాలి కదా. సో దానికి నేను జే తీసుకున్నా అండ్ జే షుడ్ రన్ ఫ్రమ్ ఐ. ఓకే, అండ్ జే షుడ్ రన్ టిల్ వెన్ i+k పొజిషన్స్ వరకు రన్ అవ్వాలి అండ్ j++. ఓకే, నౌ సబ్ అరే డాట్ యాడ్ ఆఫ్ అరేలో జే ఇన్వెస్ పొజిషన్లో ఎలిమెంట్ ఉందో ఆ ప్రతి ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను. వన్స్ ఇలా చేసిన తర్వాత మన రిజల్ట్ స్టోర్ చేసుకోవడానికి మనకు లిస్ట్ కావాలి కదా, రైట్? సో ఐఎమ్ టేకింగ్ ద లిస్ట్ అండ్ దిస్ షుడ్ హోల్డ్ ద వాల్యూస్ ఆఫ్ టైప్ ఇంటీజర్. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఓకే, సో వన్స్ నాకు అలా అయిపోయిన తర్వాత నా రిజల్ట్ ఏదైతే నా రిజల్ట్లోకి ఆ పర్టికులర్ సబ్ అరే యొక్క యూనిక్ ఎలిమెంట్స్ ఏమన్నా అవి కావాలి కదా. కాబట్టి నేను ఆ సబ్ అరే తీసుకుని దాని యొక్క సైజుని పెట్టేస్తాను. ఓకే, ఐ విల్ రిటర్న్ ద రిజల్ట్. కొంచెం ఇదికుండా ఇలా పెడదాం. సో లెట్స్ జస్ట్ రన్ దిస్. ఐఎమ్ సారీ, ఇదేదో మిస్టేక్ అంటుంది. కెనాట్ బి కన్వర్ట్. ఓకే, దిస్ హ్యాస్ ఓకే, వాడు ఇక్కడ అరే లిస్ట్ మాత్రమే కావాలన్నాడు. సో వీ కెప్ ద ఇంటర్ఫేసెస్ లిస్ట్, కాబట్టి అది లిస్ట్ అయిపోతుంది. ఓకే, సో లెట్స్ సబ్మిట్ దిస్. 1 2 3 4 5 6 చివరికి వచ్చింది. ఇంకా 10 రెస్ట్ కేసులు ఉన్నాయి. ఇది అవ్వదు. చూడండి ఏం ఎర్రర్ వచ్చిందో చూడండి. టైమ్ లిమిట్ ఎక్సీడెడ్. ఎందుకు టైమ్ లిమిట్ ఎక్సీడ్ వచ్చిందంటే, నీకు 1,00,000 ఎలిమెంట్స్ ఇచ్చి k = 1 ఇచ్చాడు అనుకో, ఆర్డర్ ఆఫ్ ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు దీని టైం కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ వస్తుంది. లూప్ లోపల లూప్ కదా, ఆర్డర్ ఆఫ్ n×k టైమ్స్ రన్ అవుతుంది అది. కాబట్టి చాలా టైం కాంప్లెక్సిటీ పడుతుంది అనమాట. అందుకే దీన్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం స్లైడింగ్ విండో మెథడ్ వాడతామంట. ఎందుకు స్లైడింగ్ విండో మెథడ్ వాడుతున్నాం రా అంటే, ఐ కెన్ సే యూ సింప్లీ వన్ థింగ్. ఇక్కడ కంటిన్యూస్గా ఉన్న ఎలిమెంట్స్, నువ్వు ఎప్పుడైనా సరే కంటిన్యూగా ఉన్న ఎలిమెంట్స్ లేదా కౌంట్ ఆఫ్ ఇలా కంటిన్యూగా ఒక రేంజ్ ఆఫ్ పర్టికులర్ అరేలో ఉన్న ఆన్సర్ కావాలన్నప్పుడు యూ కెన్ యూస్ స్లైడింగ్ విండో. ఓకే, సో లెట్స్ సీ ద అల్గరిథమ్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ స్లైడింగ్ విండో టు దిస్ ప్రాబ్లమ్. సో ఇందాక ప్రాబ్లమ్ ఏంటో చూసాం కదా, ఆర్డర్ ఆఫ్ n×k టైం కాంప్లెక్సిటీ వస్తుంది అండ్ చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఆప్టిమైజేషన్ ఎలా అప్రోచ్ చేస్తున్నాం అంటే, యూజింగ్ స్లైడింగ్ విండో. ఓకే, స్లైడింగ్ విండో వాడాలని నీకు ఎలా తెలిసింది బ్రో మీరు నన్ను కనుక అడిగితే, ఆల్రెడీ స్లైడింగ్ విండో మీద వీడియో అప్లోడ్ చేశా. సో మీకు ఆ వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో చూడు, నువ్వేదో వ్యూస్ కోసం చెప్తున్నావు అనుకోవద్దు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ కూడా చెప్తాను ఎందుకో, బట్ ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు ఆ ప్యాటర్న్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎందుకు అది ఇక్కడ నేను వాడుతున్నానంటే, ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా కానీ, కంటిన్యూస్ పార్ట్‌లో గానీ, లేదా ఒక రేంజ్ దాంట్లో గానివ్వండి, లేదా మాక్సిమం, మినిమమ్ అని చెప్పి ఒక రేంజ్‌లో లేనప్పుడు మీరు వెంటనే కూడా అక్కడ ఇలా స్లైడింగ్ విండో అనేది వాడొచ్చనమాట. ఓకేనా? దట్ ఈస్ ద ప్యాటర్న్. 99% అది మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సబ్ అరే తీసుకోండి. దీస్ ఆర్ ఆల్ ద 4 సబ్ అరేస్ దట్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ దిస్ అరే విత్ సైజ్ k కదా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లాస్ట్ 3 ఎలిమెంట్స్ కింద రిపీట్ అయినాయా? అయినాయి. అండ్ అగైన్ ఈ లాస్ట్ 3 ఎలిమెంట్స్ కింద రిపీట్ అయినాయా? అయినాయి. అండ్ అగైన్ ఈ లాస్ట్ 3 ఎలిమెంట్స్ మళ్ళీ కింద రిపీట్ అయినాయా? అయినాయి. సో వాట్ యూ అబ్జర్వ్ హియర్, మనం ఆల్రెడీ ఒకసారి జనరేట్ చేసిన దాన్ని మళ్ళీ జనరేట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఐడెంటిఫికేషన్. అండ్ సెకండ్ ఐడెంటిఫికేషన్ ఏంటి, అబ్జర్వ్ క్లియర్లీ, ఎవ్రీ సింగిల్ సబ్ అరేలో కూడా లాస్ట్లో కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ వన్స్ ఫస్ట్ సబ్ అరే తర్వాత ఫస్ట్ ఎలిమెంట్ అనేది సెకండ్ తర్వాత సబ్ అరేకి వచ్చేసరికి మాయమైపోతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఇక్కడ చూడండి, ఇది లేని మీద కింద కొత్త ఎలిమెంట్ యాడ్ అయిపోయింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్ అంటే,
1, 2, 3 అని ఉంది. ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఏ 4 ఎలిమెంట్స్? ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్న తర్వాత దానికి ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు సైజ్ ఎంత ఇది? 4. వాడు ఇచ్చిన కే సైజ్. దీనికి ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 4th ఎలిమెంట్ ఏముంది? 4 అని ఉంది. అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయింది సైజు? దీని సైజ్ ఏమైపోయింది? ఇప్పుడు 4 లేదు, 5 అయిపోయింది. కానీ నా కే సైజ్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? అన్నిటికన్నా లీస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు ఇది మళ్ళీ ఒక కొత్త సబ్బెర్ అయింది. రైట్? ఎందుకు లాస్ట్ ఎలిమెంటే రిమూవ్ చేశానంటే బికాస్ సబ్బెర్ అంటే ఏంటి? కంటిన్యూస్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి, అందుకు రిమూవ్ చేశాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా? మళ్ళీ నెక్స్ట్ 2, 1, 3, 4, ఇప్పుడు ఈ ఎలిమెంట్ యాడ్ చేస్తాను, విచ్ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ 5th అవుతుంది. ఇప్పుడు ఈ సబ్బెర్ సైజ్ ఎంత అయిపోయింది? 5 అయిపోయింది. సో నేనేం చేస్తాను? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సబ్బెర్లో అన్నింటికన్నా ముందు ఎలిమెంట్ ఏదైతే యాడ్ ఉందో తీసేస్తాను. దెన్ ఇట్ విల్ బికమ్ లైక్ 1, 3, 4, 2. ఇది ఈ సబ్బెరే. రైట్? ఇది ఈ సబ్బెరే. ఓకే, సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇదంతా కూడా ఒక సింగిల్ లూప్లోనే మనం రన్ చేయొచ్చు. ఓకే, ఎలా రన్ చేయొచ్చు అంటే ఎవ్రీ సింగిల్ టైం నువ్వు 1 సబ్బెరే కనుక్కున్న తర్వాత ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావు. ఓకే, ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేసి అన్నిటికన్నా ముందు ప్రీవియస్ ఎలిమెంట్ అయితే యాడ్ అయిందో అది రిమూవ్ చేస్తున్నావు. ఓకే, కాకపోతే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఎక్స్ట్రా పని, ఎప్పుడైతే నువ్వు కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నావో, అంటే ఈ ఎలిమెంట్ ఇప్పుడు యాడ్ చేయాలి కదా నెక్స్ట్ సబ్బెరేకి. బిఫోర్ యాడింగ్ దట్ ఎలిమెంట్ నీ దగ్గర ఒక సబ్బెరే ఉంది కదా ప్రస్తుతానికి, ఆ సబ్బెరేలో కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఎంత ఉన్నాయో కనుక్కున్నావంటే అదే నీ ఆన్సర్. వన్స్ అది నీ రిజల్ట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1, 3, 4, 2 తీసుకుని కొత్త ఎలిమెంట్ యాడ్ చేసేస్తావు, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 హియర్. ఓకే, వన్స్ 3 యాడ్ చేసిన తర్వాత నీ సైజ్ 5 అయిపోయింది కదా, కాబట్టి అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ ఏది ఉందో అది రిమూవ్ చేస్తున్నాను. దెన్ ఐ విల్ గెట్ అగైన్ న్యూ సబ్బెరే. ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటో కనుక్కుంటాను. ఓకే, సో క్లారిటీ వచ్చిందా ఎందుకు మనం స్లైడింగ్ విండో వాడదాం అని చెప్పి? సో స్లైడింగ్ విండో అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ నీ దగ్గర ఒక పర్టికులర్ సబ్బెరే ఉంటుంది విత్ సైజ్ 4, 1, 2, 1, 3. ఓకే, అదే ఇటరేషన్లో ఒక సింగిల్ లూప్లో వాట్ విల్ డూ ఇస్ వీ విల్ యాడ్ నెక్స్ట్ ఎలిమెంట్. బట్ బిఫోర్ యాడింగ్ దట్ ఎలిమెంట్ మనం ఏం చేస్తాం తెలుసా? ఇక్కడ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా? ఈ పర్టికులర్ సబ్బెరేలో ఎంతైతే కౌంట్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అది ఫైండ్ అవుట్ చేస్తాం. వన్స్ కౌంట్ చేసిన తర్వాత కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తాం. వన్స్ కొత్త ఎలిమెంట్ యాడ్ చేయగానే దాని అర్థం ఏంటి? నీకు సైజ్ పెరిగిపోయిందని. బికాస్ మనం ఆల్రెడీ తెలుసు మన దగ్గర ఓన్లీ ఫిక్స్డ్ సైజ్ కే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి 1 ఎలిమెంట్ యాడ్ చేసే అర్థం ఏంటి? ఒక సైజ్ పెరిగిందని. కాబట్టి నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేయగానే ఏం చేస్తాను? ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్ బ్యాక్ వచ్చి అక్కడ ఏ ఎలిమెంట్ అవుతుందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 యాడ్ చేశాను, కే ప్లేసెస్ బ్యాక్ రావాలి. కే ఎంత ఇచ్చాడు? 4, 1, 2, 3, 4 ప్లేసెస్ బ్యాక్ వచ్చి ఆ 5th ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాను. అప్పుడు నాకు కొత్త సబ్బెర్ అనేది క్రియేట్ అయిపోయిందా? అంతే. ఇదే మన స్లైడింగ్ విండో అప్రోచ్. స్టే విత్ మీ. సో ఇప్పుడు నేను రాస్తాను ఒకటి. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఏ సబ్బెరే విత్ సైజ్ కే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? వన్స్ నువ్వు ఎప్పుడైతే నీకు ఒక సబ్బెర్ అనేది ఉందో నీ దగ్గర, ఫైండ్ ఆన్సర్. ఓకే, ఫైండ్ ద ఆన్సర్ అంటే ఇచ్చిన బట్టి కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఏంటి. సో వన్స్ నువ్వు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నీ థర్డ్ స్టెప్ ఏమవుతుంది? నీ థర్డ్ స్టెప్ ఏమవుతుంది? యాడ్ న్యూ ఎలిమెంట్. వన్స్ న్యూ ఎలిమెంట్ యాడ్ చేయగానే ఏమవుతుంది? నీ సబ్బెర్ యొక్క సైజ్ అనేది +1 అయింది. ఆల్రెడీ ఎంత ఉండాలో 4 ఉండాలి కదా, కే ఎంత ఇచ్చాడు దానికన్నా ఒక ఎలిమెంట్ పెరిగింది. కాబట్టి మనం ఏం చేయాలి? అండ్ రిమూవ్ లాస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఆర్ ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయమంటున్నాను. ఓకే, అంతే. ఇదంతా కూడా ఒక సింగిల్ లూప్లో చేయడానికి అవుతుందా? మనం ఎవ్రీ టైం లూప్లో ఏం చేస్తాం? ఒక ఎలిమెంట్ యాడ్ చేసుకుంటూ వస్తాం. సో ఒక ఎలిమెంట్ యాడ్ చేసినప్పుడు అన్నింటికన్నా ఫస్ట్ ఎలిమెంట్ అయితే అది రిమూవ్ చేసే. దిస్ కెన్ ఆల్ బి డన్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ. ఎలాగో నేను కోడ్ చేసి చూస్తాను స్టే విత్ మీ. ఓకే, ఇక్కడ మెయిన్ ఆన్సర్ ఏంటి? యూ హ్యావ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఇప్పుడు ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? అదే మ్యాథ్ మ్యాజిక్ బ్రో. అదే కదా నువ్వు చెప్పాలని అంటారా? చెప్తాను చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వెరీ వెరీ క్లియర్లీ. స్టే విత్ మీ. దీనికి మనం హ్యాష్ మ్యాప్ వాడతాం అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ మన డిఎస్ఏలో ఒక 50% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ హ్యాష్ మ్యాప్తోనే సాల్వ్ చేస్తాం. అంటే వీ కెన్ జస్ట్ త్రూ దట్ హ్యాష్ మ్యాప్ అనమాట. హ్యాష్ మ్యాప్ పెడితే ఏదో ఆన్సర్ వస్తుందనే ఫీల్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు హ్యాష్ మ్యాప్ వాడి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చెప్తాను చూడు. వెరీ వెరీ సింపుల్. నువ్వు కొంచెం బుర్ర పెట్టావంటే చాలా సింపుల్గా అర్థమైపోతుంది. బుర్ర పెట్టకపోతే కష్టం. ఇప్పుడు మీరు అదే చేసినట్టు ఫస్ట్ స్టెప్ అనేది మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఓకే, సో నేనేం చేస్తున్నా? నా ఫస్ట్ సబ్బెర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా 1, 3. ఇది నా ఫస్ట్ స్టెప్. ఓకే, వన్స్ నా ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఏం రాశాను? ఫైండ్ అండ్ ఆన్సర్ రాశాను. ఇప్పుడు నేను ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే మనం ప్రీవియస్గా ఏం చేసాం? సబ్బెర్ అనేది క్రియేట్ చేయగానే దాన్ని ఒక సెట్లో దాచుకున్నాం. రైట్? ఒక సెట్లో దాచుకుని దాని యొక్క సైజ్ ఎంతదో తీసుకుని అదే మన ఆన్సర్ కింద జనరేట్ చేసాం. రైట్?
కాకపోతే నువ్వు అక్కడ అబ్జర్వ్ చేసిందండి, వన్స్ మనం సబ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ సబ్ అనేది కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసి మళ్ళీ ఇంకో సబ్ కోసం ఫస్ట్ నుంచి జనరేట్ చేసుకుంటూ వచ్చాం. అదే కదా మన దగ్గర బ్యాడ్ థింగ్ మాట్లాడుకుంది. ఆల్రెడీ మనం కంప్యూట్ చేసిందని మళ్ళీ కంప్యూట్ చేసాం. రైట్, అది చూడండి ఇక్కడ 134 ఉంది, ఇక్కడ మళ్ళీ కంప్యూట్ అయింది 134, ఇక్కడ 348 ఉంది, మళ్ళీ 342 మళ్ళీ కంప్యూట్ అయింది. రైట్, కాబట్టి ఇక్కడ మనం అలాగా అరే లిస్టో సబ్ లిస్టో ఏదో ఒకటి తీసుకుని చేయడం కుదరదు. యూ కాంట్ డూ దట్. కాబట్టి నాకు ఇప్పుడు ఏం కావాలి, నాకు వీటి యొక్క కౌంట్ని స్టోర్ చేసుకునే స్టామినా ఉన్న ఒక డేటా స్ట్రక్చర్ కావాలి, లేదా ఒక స్ట్రక్చర్ ఏదైనా ఉందా, ఒక థింగ్ ఏదైనా ఉందా అది కావాలి. అదే ఇక్కడ మనకి హెల్ప్ అయ్యేది హ్యాష్ మ్యాప్ అనమాట. ఓకే, సో బ్రో ఇది నీకు ఎలా తెలుసు అంటే, నేను కోడ్ చేస్తున్నాను, నేను సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు నీకు తెలీదా అసలు హ్యాష్ మ్యాప్ అంటే తెలీదు, నీకు అసలు హ్యాష్ మ్యాప్ అనేది వాడాలని తెలీదా, ఇప్పుడు తెలుసుకో, తర్వాత ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా, అయ్యో నాకు తెలియదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోద్దు, తర్వాత ప్రాబ్లమ్స్ నీకు అది హెల్ప్ అవుతుంది. సో తిరిగి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే హ్యాష్ మ్యాప్తో సాల్వ్ చేస్తాం. ఎందుకు హ్యాష్ మ్యాప్ అంటానంటే, బికాస్ వీ నీడ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్, అంటే వీ నీడ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బై యూజింగ్ ద ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీని ఎద్దరండి. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ అంటే అర్థం ఏంటి, కీ వాల్యూ పేర్స్ అంటారు హ్యాష్ మ్యాప్ అంటే. ఓకే, అంటే ఒక కీ ఉంటుంది, దానికి సంబంధించిన ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు ఈ పర్టికులర్ వాల్యూస్ అన్నింటిని కూడా నేను హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తున్నాను. ఎలా స్టోర్ చేస్తానంటే ఆ పర్టికులర్ వాల్యూ అండ్ దాని యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకే, అలా స్టోర్ చేశాను అనుకో, ఆ హ్యాష్ మ్యాప్ సైజ్ ఎంత అయితే ఉంటుందో అదే నా ఆన్సర్ అవుతుంది. అర్థం కలదా? స్టే విత్ మీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 వస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ 1 వస్తుంది. ఓకే, వన్స్ 1 వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, దీని ఫ్రీక్వెన్సీ 1 అని పెడతా. ఎక్కడ వరకు 1 ఒకసారి రిపీట్ 1 ఒకసారి వచ్చింది, అందుకే అలా పెట్టా. నెక్స్ట్ 2 వచ్చింది, అంటే నీ పాయింట్ ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు 2 యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 1 ఉంది. ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ద కౌంట్ ఆఫ్ దట్ నెంబర్ రిపీటింగ్. ఓకే, అండ్ ఇది అయిపోయింది, అండ్ అగైన్ 1 వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ నా హ్యాష్ మ్యాప్లో 1 అని పెట్టి యాడ్ చేస్తానా? నో. వాట్ ఐ విల్ డూ ఇస్ 1 అనేది ఆల్రెడీ నా హ్యాష్ మ్యాప్లో ఉందా చూస్తాను. ఉందా? ఉంది. అయితే దాని కౌంట్ యొక్క 2 చేసే అని చెప్తాను. ఓకే, అండ్ నౌ ఇట్ విల్ కమ్ హియర్ 3. ఓకే, ఇప్పుడు 3 అనేది ఆల్రెడీ నా హ్యాష్ మ్యాప్లో ఉందా? లేదు. కాబట్టి నేను కొత్త క్రియేట్ చేస్తున్నాను అండ్ దాని కౌంట్ యొక్క ఎంత పెట్టాను అంటే 1 అని పెట్టాను. ఓకే, దిస్ విల్ బి మై కంప్లీట్ హ్యాష్ మ్యాప్. ఇప్పుడు నేను వాడేమడిగాడు, యూ హ్యావ్ టు ఫైండ్ ద కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. నీకు వాటి ఫ్రీక్వెన్సీతో పని లేదు, అందులో నీకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనేది కావాలి. కాబట్టి నా హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ ఎంత సైజ్ ఎంత 3 ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్గా. ఓకే, నువ్వు హ్యాష్ మ్యాప్ డాట్ సైజ్ అని పెట్టావు హెచ్ఎం డాట్ సైజ్, ఇది ఒక మెథడ్. ఓకే, ఈ మెథడ్ యూస్ చేసాం ఏమవుతుంది అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నీ హ్యాష్ మ్యాప్లో ఈ పక్కన ఉన్న కీస్, ఈ పక్కన ఉన్న వాల్యూస్, నీ హ్యాష్ మ్యాప్లో ఎన్ని కీస్ అయితే ఉన్నాయో అదే నీ హెచ్ఎం డాట్ సైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు చేస్తానన్నమాట. వన్స్ అలా చేసిన తర్వాత నా ఆన్సర్ అనేది వచ్చేసింది కదా, హెచ్ఎం డాట్ సైజ్ ఎంత అవుతుందో అదే నా ఆన్సర్ అయింది. రైట్, ఇప్పుడు నా ఆన్సర్ అనేది అయిపోయింది. వన్స్ ఆ పర్టికులర్ సబ్ అరే వరకు క్రియేట్ చేసిన నా ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని నా రిజల్ట్ స్టోర్లో స్టోర్ చేసుకున్నాను విచ్ ఇస్ నథింగ్ బట్ 3. నౌ వాట్ ఐ విల్ డూ, విల్ ఐ కంప్లీట్లీ ఎలిమినేట్ దిస్ సబ్ అరే? నో, ఐ వోంట్. అలా చేస్తే దీనికి తేడా ఏముంది, మళ్ళీ కంప్యూట్ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ఈసారి మనం అలా చేయమన్నమాట. ప్రీవియస్గా ఏమొచ్చింది, 1 2 2 1 3 1 అని వచ్చింది. ఇది ఫస్ట్ ఇటరేషన్లో వచ్చింది. సో ఇప్పుడు సెకండ్ ఇటరేషన్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో ఈసారి ఐ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇందాక ఇక్కడ వరకు అయింది కదా, ఈసారి ఐ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వీఆర్ యాడింగ్ ద న్యూ ఎలిమెంట్. ఓకే, మన హ్యాష్ మ్యాప్లోకి కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. బట్ బిఫోర్ యాడింగ్ దట్ ఎలిమెంట్ వాట్ ఐ విల్ డూ ఈస్, నేను కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తానంటే అర్థం ఏంటి, నా సైజ్ అనేది +1 అవుతుంది, అంటే పెరుగుతుంది. కాబట్టి నేనేం చేస్తానో తెలుసా, ఈ ప్రజెంట్ నేను ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే ఉన్నానో అక్కడి నుంచి k ప్లేసెస్ బ్యాక్ వెళ్ళి ఆ ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నా పర్టికులర్ హ్యాష్ మ్యాప్లో నుంచి రిమూవ్ చేస్తాను. సరిపోతుంది కదా అప్పుడు కౌంట్. ఓకే, సో వాట్ ఐ విల్ డూ ఈస్, కరెంట్ ఇక్కడ ఉన్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 4ని యాడ్ చేస్తాం అనుకుందాం. 1 2 2 1 3 1 4 1 యాడ్ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు నా అరే నా హ్యాష్ మ్యాప్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నా సబ్ అరేలు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కాబట్టి వాటి కౌంట్ చూడండి 2 3 4 5. కాబట్టి నేనేం చేయాలి, వీటిలో అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే యాడ్ అయిందో దాని యొక్క ఫ్రీక్వెన్సీని తీసేయాలి. ఓకే, సో నేనేం చేస్తా, నువ్వు కరెంట్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నావు, 4th ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నావు. అక్కడి నుంచి k ప్లేసెస్ బ్యాక్ వెళ్తున్నాను, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నీ ప్రీవియస్ ఎలిమెంట్ అనేది కావాలి నీకు. ఓకే, సో నీ ప్రీవియస్ ఎలిమెంట్ అనేది కనుక్కోవడానికి నీ ఫార్ములా ఏమవుతుంది, నువ్వు ప్రెసెంట్ ఏ పొజిషన్ ఎదుగుతావు అక్కడి నుంచి k ప్లేసెస్ బ్యాక్ వెళ్తున్నావు. అప్పుడు ప్రీవియస్ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, 0th ఇండెక్స్ పొజిషన్లో ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ k ఎక్కడ ఉంది, 4th ఇండెక్స్ పొజిషన్ ఉంది, k అంతా 4 0. కాబట్టి నేనేం చేస్తాను, నా ప్రీవియస్ ఎలిమెంట్ ఈక్వల్ టు 0 అని పెట్టా. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ హియర్. ఇప్పుడు నేను నా 0th ఇండెక్స్ పొజిషన్లో ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నా హ్యాష్ మ్యాప్ నుంచి రిమూవ్ అని కొట్టేసాను అనుకో, ఏమవుతుంది తెలుసా, ఇది మొత్తం ఎలిమినేట్ అయిపోద్ది. వన్స్ అలా అయిపోయింది అనుకో, నా సబ్ అరే ఏమవుతుంది 2 3 4 మాత్రమే అవుతుంది. రైట్, అంటే ఇదే ఆర్డర్ అని కదా, జస్ట్ నా హ్యాష్ మ్యాప్లు ఈ మాత్రమే ఉన్నాయి. కాకపోతే మన సెకండ్ సబ్ అరే నువ్వు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏంటిది మన సెకండ్ సబ్ అరే 2 1 3 4. నువ్వేం చేయాలి, ఓన్లీ 0th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న 1 మాత్రమే రిమూవ్ చేయాలి. అంటే ఇక్కడ నీ హ్యాష్ మ్యాప్లో ఇందాక ప్రీవియస్గా 1 2 1 ఉంది కదా, దీంట్లో ఒకటి మాత్రమే నువ్వు తీయాలి.
రైట్. ఒకసారి అది 2 సార్లు ఎందుకు చేస్తావు? ఇంకోసారి ఎక్కడుంది? సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఉంది. అది రిమూవ్ చేసే హక్కు నీకు లేదు. బికాజ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ నెక్స్ట్ సబ్ అరే. కాబట్టి నేనేం చేస్తానంటే అందుకే ఐ హావ్ టు ఫస్ట్ ఫైండ్ ద ప్రీవియస్ ఇండెక్స్ పొజిషన్ ఏముందో ఫైండ్ ఔట్ చేస్తా. అండ్ వాట్ ఐ విల్ డూ ఈస్ ఆ పర్టిక్యులర్ నంబర్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏదైతే ఉందో అది నా హాష్ మ్యాప్‌లో ఉందో లేదో చూస్తా. ఉంటది. ఆబ్వియస్‌లీ ఉంటది. సో ఐ విల్ గెట్ దట్ నంబర్. ఐ విల్ గెట్ దట్ నంబర్ అండ్ వాట్ ఐ విల్ డూ అండ్ ఐ విల్ రెడ్యూస్ what? I will reduce its frequency by 1. సో, మనం ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ యాడ్ చేసామంటే ఒక ఎలిమెంటే మైనస్ చేయాలి. రైట్? కాబట్టి నేనేం చేస్తా? ఆ పర్టిక్యులర్ 0th ఇండెక్స్ పొజిషన్‌లో 1 అని ఉంది. సో, హాష్ మ్యాప్‌లో 1 అని ఉన్నదానికి ఫ్రీక్వెన్సీ ఏముందో తీసుకుంటున్నాను. సో, నేనేం చేస్తా దీని ప్రకారం 1కి ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో 2. ఐ విల్ టేక్ దిస్ అండ్ దీన్ని -1తో రిడ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? 1:1 అవుతుంది. విచ్ ఈస్ నథింగ్ బట్ 1 ఫ్రీక్వెన్సీ 1 అవుతుంది అంతే నేను చెప్పేది. ఓకే. వన్స్ అలా అయిపోయిందంటే అర్థం ఏంటి? నా హాష్ మ్యాప్‌లో నుంచి ఇది రిమూవ్ అయిపోయినట్టు. ఓన్లీ ఇప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు. సో, నీకు ఫ్రీక్వెన్సీస్ ఇంక సంబంధం లేదు. రైట్? వన్స్ అలా అయిపోయిన తర్వాత నీ ఎంటైర్ హాష్ మ్యాప్ సైజ్ ఎంత ఉందో అంత తీసుకుంటున్నావు. సో, అగైన్ మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం. ఒక ఎలిమెంట్ రిమూవ్ చేసాం. బానే అయిపోయింది. ఇప్పుడు యూ హావ్ టు టేక్ ఎ సబ్ అరే విత్ సైజ్ కే. ఇప్పుడు మన దగ్గర మన హాష్ మ్యాప్ ఉంది. ఇదే మన సబ్ అరే అనమాట. అండ్ దాని రిజల్ట్‌ని ఫైండ్ ఔట్ చేసాం. విచ్ ఇస్ నథింగ్ బట్ దాని సైజ్. ఇప్పుడు ఏమవుతుంది? 4 అని యాడ్ అవుతుంది. బికాజ్ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి యాడ్ చేసాం. రైట్? ఇంకోటి 4 ఉన్నాయి కదా ఇక్కడ. 1 టోటల్‌గా 4 ఉన్నాయి. 4 యాడ్ చేసాం. నౌ వాట్? ఎక్కడ ఒక తికమక ఉంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు 2, 1, 3, 4 బానే ఉందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ రిమూవ్ ద ప్రీవియస్ ఎలిమెంట్. రైట్? సేమ్ ఇందాకలాగే. ఇప్పుడు కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం కదా! నౌ వాట్ ఐ వాంట్. ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్‌కొచ్చా. నెక్స్ట్ స్టెప్‌లో ఏంటి? 2, 1, 3, 4 ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ ఈ కొత్త ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి. బిఫోర్ యాడింగ్ దట్ ఎలిమెంట్ నేనేం చేస్తా? నా అన్నిట్లికన్నా ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే సైజ్ పెరుగుతుంది కదా! అందుకే నేనేం చేస్తున్నా? ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయాలనుకుంటున్నాను. విచ్ మీన్స్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ 2. ఓకే. విచ్ మీన్స్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ 2. ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ ఎలా చేస్తానో చూడండి. క్లారిటీగా చూడండి. సేమ్ ఇందాక మనం ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేసే ముందు మనం ఏం చేయాలి? కే పొజిషన్స్ బ్యాక్‌కి వెళ్లి ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తెచ్చుకోవాలి. రైట్? విల్ కమ్ బ్యాక్ టు కే పొజిషన్స్ బ్యాక్ అండ్ వి విల్ గెట్ 1 యాస్ అవర్ ఇండెక్స్ పొజిషన్. రైట్? 1:1, 2:2, 3:1, 4:1 అవుతుంది. వన్స్ ఈ ఇండెక్స్ పొజిషన్ యాడ్ అయిన తర్వాత. ఓకే. అలా యాడ్ అవ్వగానే నేనేమవుతుంది మళ్ళీ సేమ్ ఇందాకలాగే దాని ఈ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ హాష్ మ్యాప్‌లో ఉందో లేదో చూస్తాను. ఉంది. ఐ విల్ గెట్ ఇట్ అండ్ ఐ విల్ రెడ్యూస్ ఇట్ బై -1. ఓకే. సో, నౌ ఇట్ విల్ బికమ్ 1. ఓకే. ఇది కూడా బానే ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కడో తికమక ఉంటది. స్టే విత్ మీ. ఇప్పుడు వన్స్ ఇది 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 దగ్గరికొస్తుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఏమవుతుంది 4 అని యాడ్ అయింది రిజల్ట్‌లో. ఇప్పుడు క్లారిటీగా చూడండి. నేను 3 అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. నౌ హాష్ మ్యాప్ ఎలా ఉంది? ఇలా ఉంది. 1:1, 2:1, 3:1, 4:1. ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ చేస్తున్నాను కదా! కాబట్టి నా 3 యొక్క ఫ్రీక్వెన్సీ 2 అవుతుంది. ఓకే. వన్స్ 3 యొక్క ఫ్రీక్వెన్సీ 2 అయిన తర్వాత ఇప్పుడు నా దాంట్లో టోటల్‌గా 5 ఎలిమెంట్స్ ఉన్నట్టు. ఆ 5 ఎలిమెంట్స్ ఏంట్రా అంటే చెప్తాను చూడండి. దీస్ ఆర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్. రైట్? దీస్ ఆర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ ప్రెజెంట్‌లీ దట్ ఆర్ దేర్ ఇన్ మై హాష్ మ్యాప్. కాబట్టి నేను ఈ ఎలిమెంట్ యాడ్ చేశాను కాబట్టి ఏం చేయాలి? అన్నిట్లికన్నా ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసినప్పుడు ఏమవుతుందో చూడు. నేను ఎలిమెంట్ రిమూవ్ ఎలా చేశాను ఇందాకడ సింపుల్‌గా ఆ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికెళ్ళి ఆ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ తెచ్చుకున్నా. ఓకే. ఇప్పుడు కే ప్లేస్ బ్యాక్ వెళ్ళా. ఇక్కడ ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ ఉండాలి కదా! ఇది థర్డ్, 4, 5, 6. సో, ఇక్కడ నేను కే పొజిషన్స్ బ్యాక్ వచ్చి ఈ ఎలిమెంట్ తెచ్చుకున్నా. సెకండ్ ఇండెక్స్ పొజిషన్‌లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తెచ్చుకున్నా. హాష్ మ్యాప్‌లో 1 అనేదాంతో ఏదన్నా కీ ఉందో లేదో చూసా. ఉంది. ఇప్పుడు దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉందిరా అంటే 1 ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని రెడ్యూస్ -1 చేస్తున్నా. 1 - 1 0. ఇప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది. ఓకే. 0 అయిపోతుంది. సో, ఇక్కడ నువ్వేం ఎక్కడో కండిషన్ పెట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఎక్కడ 0 అవ్వలేదు. జస్ట్ మనం ఎంతైతే ఉందో దానికి -1 చేసుకుంటూ వచ్చాం. కానీ 0 అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? అది అసల ఆ పర్టిక్యులర్ సబ్ ఎరేలో లేదని చెప్పి. కాబట్టి ఇక్కడ నువ్వు కండిషన్ పెట్టుకోవాలి. ఏంట్రా అంటే ఇఫ్ ఫ్రీక్వెన్సీ అనేది =0 అయిందంటే దాని అర్థం ఏంటి? అది ఇంకా పర్టిక్యులర్ సబ్ ఎరేలో లేదని చెప్పి. కాబట్టి నేనేం చేస్తా తెలుసా? కంప్లీట్‌గా ఆ పర్టిక్యులర్ హాష్ మ్యాప్ నుంచి రిమూవ్ చేసేస్తున్నానన్నమాట విత్ దట్ కీ. ఓకే. విత్ దట్ కీ రిమూవ్ చేస్తున్నా. ఎప్పుడు ఇలా చేస్తా? ఓన్లీ ఎప్పుడైతే నా ఫ్రీక్వెన్సీ అనేది 0 అయిందో అప్పుడే కంప్లీట్‌గా దీన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాను. ఒకవేళ అది నా ఫ్రీక్వెన్సీ 2 ఉండేది కాస్త 1 అయిందనుకో అప్పుడు నేను కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయట్లేదు. అలాగే ఉంచేస్తున్నాను. జస్ట్ ఎందుకంటే దాని ఫ్రీక్వెన్సీ 1 ఉందంటే దాని అర్థం ఏంటిది కరెంట్ సబ్ ఏరియాలో ఉండే హక్కు దానికి ఉందని చెప్పి. ఓకే. ఒకవేళ కరెంట్ సబ్ ఏరియాలో లేదనుకో 0 అని ఉంటది ఫ్రీక్వెన్సీ. దెన్ ఐ విల్ డైరెక్ట్‌లీ ఎలిమినేట్ దట్. ఓకే. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్. సో, ఇదంతా కూడా జస్ట్ ఒక సింగిల్ లూప్‌లో అవుతుంది. ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాం. విచ్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ యాడింగ్ ఎన్ ఎలిమెంట్
వన్స్ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మనం హ్యాష్ మ్యాప్లో దాని ఫ్రీక్వెన్సీని అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్ చేయట్లేదు. విల్ గెట్ వెయిట్. వన్స్ వీఆర్ యాడింగ్ ది ఎలిమెంట్ వాట్ యూఆర్ డూ hm.size దిస్ విల్ బి అవర్ రిజల్ట్. ఓకే, వన్స్ రిజల్ట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి. యాడ్ ఏ న్యూ ఎలిమెంట్. వన్స్ న్యూ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అన్నిటికన్నా ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తీసుకుని దాని యొక్క ఫ్రీక్వెన్సీ మైనస్ చేయాలి. రెడ్యూస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ ఎలిమెంట్స్. వన్స్ అది కూడా రెడ్యూస్ చేసిన తర్వాత ఒకవేళ అది జీరో అయిపోయింది ఇంకో ఫ్రీక్వెన్సీ, దాని అర్థం ఏంటది పర్టికులర్ సబ్ ఎరోలో లేదని చెప్పి. దెన్ విల్ రిమూవ్ దట్ కీ who have zero frequency. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద 5 స్టెప్స్ వీ షుడ్ ఫాలో. ఫైనల్గా మనకి రిజల్ట్ సెట్లో ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట, 3,4,4,3 అని చెప్పి. ఓకే, సో ఈ పర్టికులర్ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏమవుతుందంటే ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అంతే. ఆర్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ ఆర్డర్ ఆఫ్, ఫస్ట్ ఒక లూప్ ఏమో కే నెంబర్స్ యాడ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ కే. అండ్ ఇంకోటి కే తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n-k. సో ఈకే కట్ అయిపోతుంది, సో మనకి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఓకే, అంటే ఇది ఏమవుతుందంటే కే ప్లస్ n-k ఇది క్యాన్సిల్ అయిపోయి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సో అవర్ టైం కాంప్లెక్సిటీ విల్ బి ఆర్డర్ ఆఫ్ n. ఇది పెద్ద మ్యాథ్స్ లా కనిపించవచ్చు మీకు అంతా, డోంట్ వరీ, నేను కోడ్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ జంప్ టు ద కోడింగ్ పార్ట్. స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఆబ్వియస్లీ రా ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్ చేసుకుంటే చివరి ఎలిమెంట్ వరకు యాడ్ చేసుకుంటే వెళ్ళు. సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఇట్స్ విల్ బి బేసింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ యువర్ అరే. నీ అరే సైజ్ ఎంత అయితే ఉందో అంత అవుతుంది, అందుకే నేను ఆర్డర్ ఆఫ్ n ఇచ్చాను. ఓకే, సో ఇది మొత్తం తీసేద్దాం, జస్ట్ ఈ అరే లిస్ట్ ఒకటి ఉంచుకుందాం, అది మనకు కావాలి కాబట్టి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం కే సైజ్తో ఉన్నటువంటి ఒక విండో తీసుకోవాలి. ఓకేనా, సో దానికోసం నేను ఒక లూప్ తీసుకుంటున్నాను. నేనేం చేస్తానంటే అరే డాట్ ఐ లెస్ దెన్ కే, ఓన్లీ నాకు ఫస్ట్ సబ్ అరే విండో ఒకటే కావాలన్నమాట. ఓకే, ఐఎమ్ టేకింగ్ దట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఒక హ్యాష్ మ్యాప్ కావాలి, రైట్? వీ నీడ్ ఏ హ్యాష్ మ్యాప్ టు హోల్డ్ ద కీ వాల్యూ పేర్స్, టు హోల్డ్ ద ఫ్రీక్వెన్సీస్. ఓకే, దానికోసం నేనేం చేస్తానంటే ఐఎమ్ క్రియేటింగ్ ఎన్ హ్యాష్ మ్యాప్ అండ్ దిస్ షుడ్ హోల్డ్ ద వాల్యూస్ లైక్ key integer array and then that type integer array, and I'm making as new new hash map. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానో చూడు, హ్యాష్ మ్యాప్ లోపల ఏం పెట్టాలి, వాట్ ఐ హ్యావ్ టు కీప్ ఈస్ హెచ్ఎం డాట్ పుట్ ఆఫ్ కీ ప్లేస్లో కీ ఉండాలి. కీ అనేది ఎప్పుడు ఏమవుతుంది, నీ అరే వాల్యూ ఏదైతే ఉందో అదే అవుద్ది. పెట్టావు, బాగానే ఉంది. నువ్వు కీ తర్వాత ఫ్రీక్వెన్సీ యాడ్ చేస్తావు కదా, ఫ్రీక్వెన్సీ అని ఏమవుద్ది, నువ్వు డైరెక్ట్గా కౌంట్ పెట్టేయకూడదు. ఏమని పెట్టాలి, 1 అని పెట్టేస్తావు కౌంట్ అని బాగా ఉంది. ఒకవేళ రిపీట్ అయిన నెంబరే మళ్ళీ రిపీట్ అయింది అనుకో, నువ్వు ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీని పెంచాలి, 1 ఉండేదాన్ని 2 చేయాలి. దానికోసం మనం హ్యాష్ మ్యాప్లో ఒక మెథడ్ అనమాట, అది ఏంటంటే హ్యాష్ మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అని చెప్పి ఉంటుంది. ఓకే, స్టే విత్ మీ, అర్థమవుతుంది చెప్తున్నానండి. సో హెచ్ఎం డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఈ గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఒక పర్టికులర్ కీని నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు అనమాట. సో ఆ కీ ఏమవుతుంది, నేను ప్రెసెంట్ ఏ కీ అయితే పెట్టాలనుకున్నా నా కీ. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 2 1 ఆల్రెడీ యాడ్ అయిపోయినారా హ్యాష్ మ్యాప్లో, 1:1 2:1 అని ఉన్నాయి అట్లా ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఈ 1 మళ్ళీ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుందంటే హెచ్ఎం డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అరే ఆఫ్ ఐ, అంటే కరెంట్ నువ్వు ఏం ఎక్స్ప్రెషన్ అన్నదో ఆ ఎలిమెంట్ వస్తుంది, అంటే 1. ఇది ఆల్రెడీ హ్యాష్ మ్యాప్లో ఉందా, ఒకవేళ తీసుకురా. ఒకవేళ ఉందనుకో వెల్ అండ్ గుడ్. ఒకవేళ లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనేది అందులో లేదనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా, 0 అనేది ఉండి అండ్ +1 పెడుతున్నా. ఓకే, వెయిట్ స్టే విత్ మీ, +1 అని పెట్టా అండ్ ఎండ్ చేస్తున్నా. సో ఇది ఏం చేస్తుంది అంటే పర్టికులర్గా అరే ఆఫ్ 5. ఓకే, అరే ఆఫ్ 5 కరెంట్ నువ్వు ఇండెక్స్ పొజిషన్ జరుగుతున్నావో ఆ వాల్యూ తీసుకుంటుంది. తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2ని తీసుకుందాం, ఈ 2ని తీసుకుని దానికి ఫ్రీక్వెన్సీ ఫస్ట్ 0 పెట్టి తర్వాత +1 యాడ్ చేస్తుంది అనమాట. ఎందుకు 0 పెట్టిందంటే, ఒకవేళ అది నీ హ్యాష్ మ్యాప్లో లేదనుకో, దానికి ఫ్రీక్వెన్సీ 0 పెట్టి ఆ 0కి +1 యాడ్ చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ పర్టికులర్ 1 తీసుకో. ఓకే, నీ పర్టికులర్ 1 తీసుకున్నావు అనుకో, ఇది నీ ఆల్రెడీ నీ హ్యాష్ మ్యాప్లో ఉంది, ఇక్కడ 1:1 అని చెప్పి ఉంటుంది, దాని ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ 1 ఉంటుంది. కాబట్టి దాని ఫ్రీక్వెన్సీ 0 అనేది యాడ్ అవుతుంది అనమాట, డైరెక్ట్గా ఇది +1 అవుతుంది. ఓకేనా, ఈ +1 అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ యాడ్ అవుతుంది. కాకపోతే అక్కడున్న ఆల్రెడీ ఫ్రీక్వెన్సీకి యాడ్ అవ్వాలా, లేకపోతే కొత్త వాల్యూ కాబట్టి దానికి 0 యాడ్ అవ్వాలనేది ఈ పర్టికులర్ మెథడ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇన్ దిస్ వే వీఆర్ అప్డేటింగ్ అవర్ ఫ్రీక్వెన్సీ. వన్స్ నువ్వు ఈ పర్టికులర్ ఫర్ లూప్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏమవుద్ది, నీకు ఈ పర్టికులర్ ఫస్ట్ విండో అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అందుకు నేను ఇంకో ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నా. దిస్ ఫర్ లూప్ విల్ స్టార్ట్ ఫ్రమ్ కే అండ్ దిస్ షుడ్ రన్ టిల్ వెన్, మొత్తం కంప్లీట్గా అరే డాట్ లెంత్ ఎంత అయితే ఉందో అంతవరకు రన్ అవ్వాలని పెడుతున్నా. ఓకే, అండ్ I++ పెట్టా. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, ఎందరూ కూడా ఫర్ లూపులు 2 వాడి, ఇప్పుడు కూడా 2 వాడేవారు మీరు అనొచ్చు. కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఒక ఫర్ లూప్ తర్వాత ఇంకో ఫర్ లూప్ వాడాం, లోపల వాడలేదు. కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ అనేది ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా,
ఈ పర్టిక్యులర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? కే టైమ్స్ రన్ అవుతుంది. ఐ లెస్ దాన్ కే పెట్టాం కదా! కాబట్టి దీని పర్టిక్యులర్ టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ కే అవుతుంది. ఇది ఎన్ని సార్లు రన్ అవుతుంది చెప్పండి టైమ్ కాంప్లెక్సిటీ? దిస్ విల్ రన్ ఆర్డర్ ఆఫ్ n మైనస్ కే టైమ్స్. ఎందుకంటే నా n ఎంతైతే ఉందో అందులో నుంచి కే ఎలిమెంట్స్ తీసేసేసి ఆ కే తర్వాత ఉన్న ఎలిమెంట్స్ అన్ని నేను రన్ చేస్తున్నాను. ఎందుకంటే ఐ చూడండి కే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పర్టిక్యులర్ లూప్ యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n మైనస్ కే అవుతుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ కే ప్లస్ ఆర్డర్ ఆఫ్ n మైనస్ కే. మైనస్ కే ప్లస్ కే క్యాన్సిల్ అయిపోయి n ఉంటుంది. అదే మన టైమ్ కాంప్లెక్సిటీ అవుతుంది. ఓకే. ఏదో పెద్ద భూతద్దం మ్యాథ్స్ మాట్లాడినట్టు ఉందేమో బట్ ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు నేనేం చేయాలి? వన్స్ నాకు ఒక సబ్ అనేది ఆల్రెడీ ఉంది నా హాష్ మ్యాప్‌లో. నేను ఆ హాష్ మ్యాప్ యొక్క సైజ్ తీసుకుంటే అదే నా రిజల్ట్‌లో యాడ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హావ్ టు డూ? యూ హావ్ టు యాడ్ ద ప్రీవియస్ రిజల్ట్. సో రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ వాట్? హెచ్ఎం డాట్ సైజ్. ఓకే. ఇది నా రిజల్ట్‌లోకి యాడ్ అయిపోయింది. వన్స్ నీ రిజల్ట్‌లోకి యాడ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? సో ఫస్ట్ లెట్స్ రిమూవ్ ద ప్రీవియస్ ఫస్ట్ ఎలిమెంట్. అన్నిటికన్నా ముందు ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ రిమూవ్ చేస్తున్నాం. సో నువ్వు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నావు? ఈ పొజిషన్ దగ్గర ఉంటావు. ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంటావు. కాబట్టి నేనేం చేస్తా అంటే ఆ పొజిషన్ దగ్గర నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్తే నా ప్రీవియస్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ తెలుస్తుంది. ఓకే. దాంట్లో ఏముంటది? ఒక ఇంటీజర్ వాల్యూ కదా ఉంటది. సో నేనేం చేస్తున్నా? ఇంట్ ఐ విల్ టేక్ దిస్ యాస్ ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్. ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ ఎక్కడుంది? అరేలో ఉంది. దాని ఇండెక్స్ పొజిషన్ నాకు ఎలా వస్తదంటే, కరెంట్ నేను ఏ ఇండెక్స్ పొజిషన్ జరుగుతున్నానో అక్కడి నుంచి కే ప్లేసెస్ బ్యాక్‌కి వెళ్ళాలి. విచ్ ఇస్ నథింగ్ బట్ అరే ఆఫ్ ఐ మైనస్ కే. ఓకే. ఇప్పుడు నా ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని డైరెక్ట్‌గా హాష్ మ్యాప్‌లో నుంచి రిమూవ్ చేసేయాలా? నో. ఐ కాంట్ రిమూవ్ దట్. నేనేం చేయాలి? నా పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌లో నుంచి ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీని మాత్రమే తగ్గించాలి. ఓకే. ఫ్రీక్వెన్సీ అంటే అర్థం ఏంటి? కీ వాల్యూ పెయిర్స్. నువ్వు వాల్యూని -1 చేయాలి. నీకు ఆ పర్టిక్యులర్ వాల్యూ ఎలా వస్తుందిరా అంటే సింపుల్‌గా ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ ఇది. సో దాని ఫ్రీక్వెన్సీని ఫస్ట్ స్టోర్ చేసుకుందాం. ఓకే. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు నీ హాష్ మ్యాప్ ఏదైతే ఉందో హాష్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్. ఈ హాష్ మ్యాప్ గెట్ ఆఫ్ అనేది ఏం చేస్తదంటే నీ పర్టిక్యులర్ కీ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకొస్తది. నీకు ఏది కావాలి? ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ కావాలి. సో విల్ డూ లైక్ దిస్. ఓకే. హెచ్ఎం డాట్ గెట్ ఆఫ్ ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ వచ్చింది. దాని వాల్యూ వస్తుంది. దాంట్లో నుంచి -1 చేస్తున్నా. ఈ పర్టిక్యులర్ హెచ్ఎం డాట్ గెట్ ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఏదైతే వస్తుందో దాంట్లోని -1 చేసామనుకో, ఆ ఫ్రీక్వెన్సీ అనేది -1 రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నువ్వేం చెక్ చేయాలి? ఇఫ్ కండిషన్ మనం మాట్లాడుకున్నాం కదా! ఫ్రీక్వెన్సీ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకో, అంటే దాని అర్థం ఏంటి? అది ప్రెజెంట్ సబ్ ఏరియాలో అసలు లేదని చెప్పి. అప్పుడు నేనేం చేస్తా? హెచ్ఎం డాట్ రిమూవ్ ఆఫ్ వాట్? ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్. దాన్ని కంప్లీట్‌గా నా ఆన్సర్‌లో నుంచి రిమూవ్ చేస్తున్నా. ఆర్ నా పర్టిక్యులర్ హాష్ మ్యాప్‌లో నుంచి రిమూవ్ చేస్తున్నా. ఓకే. అంతే. ఒకవేళ నీ ఫ్రీక్వెన్సీ 0 అవ్వలేదు. అంటే నీ ఫ్రీక్వెన్సీ ఇందాక ఎంతుంది? 2 ఉందనుకో. ఇప్పుడు అదేమైంది? -1 రెడ్యూస్ అయింది. ఇప్పుడు ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రీక్వెన్సీ అనేది 0 అవ్వలేదు. అంటే దాని అర్థం ప్రీవియస్‌గా నీ ఫ్రీక్వెన్సీ అనేది 3 ఎంతో ఉంది. 3 2 ఉందనుకో. దానికి ఇప్పుడు -1 చేసావు. అంటే అక్కడ నీ ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా వాల్యూ మారినట్టు కదా! దాన్ని నీ దాంట్లో అప్డేట్ చేయాలి కదా! కాబట్టి నేనేం చేస్తా తెలుసా? హెచ్ఎం డాట్ పుట్ ఆఫ్ ఫస్ట్ యాడెడ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది పెట్టేస్తున్నాను. అండ్ దాని ఫ్రీక్వెన్సీ కొత్తగా అప్డేట్ అయింది ఉంది కదా! అది ఇక్కడ అవుతుందనమాట. సో ఇదేం చేస్తదంటే హెచ్ఎం డాట్ పుట్ అని పెట్టేది నువ్వేం చేస్తదంటే నీ ప్రీవియస్‌గా నీ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్‌గా రీప్లేస్ చేస్తదనమాట. ఓకే. దాని ఫ్రీక్వెన్సీని దాన్ని. ఇక్కడ అప్డేటెడ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది తీసుకొని దాన్ని మనం ఆ ఎలిమెంట్ లోపల పెట్టేస్తున్నాం. ఓకే. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? విల్ డూ అగైన్ సేమ్ నార్మల్ థింగ్. హెచ్ఎం డాట్ పుట్ ఆఫ్ ఇది చేస్తాం. విచ్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తాం. ఓకే. దాని ఫ్రీక్వెన్సీని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ కూడా యాడ్ చేస్తాం. ఓకే. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఏమవుతుంది? ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్‌లీ మనం ఎవ్రీ సింగిల్ టైమ్ హాష్ మ్యాప్‌ని ఒక కొత్త ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ అనేది రిజల్ట్‌లో యాడ్ చేస్తున్నాం. వి ఆర్ గెట్టింగ్ ఇట్ రిజల్ట్. సో నీకు ఎప్పుడైతే ఈ లాస్ట్ ఎలిమెంట్ 3 అనేది యాడ్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 అనేది నీ హాష్ మ్యాప్‌లో యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత దాని రిజల్ట్ కోసం అది పైకెళ్తది. అప్పుడు ఏమవుద్ది? ఐ అనేది ఈ ఇండెక్స్ పొజిషన్ నుంచి నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్‌కి వచ్చేస్తది. విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ కండిషన్ అనేది బ్రేక్ అయిపోద్దనమాట. అరే డాట్ లెంత్ కన్నా ఐ పెద్దదయిపోద్ది. కాబట్టి అప్పుడు ఏమవుద్ది? ఈ 3 అనేది యాడ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది చెక్ చేయడం మానేస్తది. కాకపోతే అది కూడా చెక్ చేయాలి కదా! కాబట్టి మనం ఏం చేస్తాం? హెచ్ఎం డాట్ హెచ్ఎం కాదు. సో, కాబట్టి వన్స్ లూపింగ్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు రిజల్ట్‌లో మళ్ళీ ఈ విధంగా రాస్తావు. ఇలా రాస్తే నీ లాస్ట్ ఎలిమెంట్ యొక్క అది కూడా యాడ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంక ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి మనం చెక్ చేయాల్సిన పనేమి ఉండదని నా అర్థం. ఓకే. అట్ లాస్ట్ వాట్ విల్ డూ ఇస్ విల్ జస్ట్ రిటర్న్ ద రిజల్ట్. సో, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, లెట్స్ సీ అన్ని టెస్ట్ కేస్ పాస్ అవుతుందా లేదా ఈసారి. యెస్. ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే. నేను ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను. అందుకే నాకు ఇలా యూ కాంట్ గెట్ మార్క్స్ అని చూపిస్తుంది. సో, అన్ని టెస్ట్ కేస్‌లో పాస్ అయింది. ఓకే. సో, ఇప్పుడు అర్థమైంది ఎలా యూజ్ చేసామో. ఇక్కడ మనం సింపుల్‌గా ఏం చేయలేదు. ఒక సబ్ అరే తీసుకున్నాం. యూజింగ్ హాష్ మ్యాప్ వి స్టోర్ ఇట్స్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. నీకు ఫ్రీక్వెన్సీస్ ఎంత ఉన్నాయని అనవసరం. నీకు యూనిక్ ఎలిమెంట్స్ కావాలి. అంటే 1, 2, 1 అని ఇచ్చావనుకో దాంట్లో యూనిక్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 ఆర్ 2 ఉన్నాయి.
ఓకే. నీకు వాటి లెంత్ గాని, డూప్లికేట్స్ గాని లేకుండా వాటి సైజ్ చెప్పు అని అర్థం రా కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ అంటే. ఓకే. సో, వాటి ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేసి హాష్ మ్యాప్ యూజ్ చేసుకొని మనం ఈ విధంగా సాల్వ్ చేసాం. ఓకే. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి. యూ విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. అండ్ రేపు మళ్ళీ మరొక వీడియో అప్‌లోడ్ అవుతుంది. ప్లీజ్ ఫాలో, షేర్, సబ్స్క్రైబ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ రాజా క్వెస్ట్ యూట్యూబ్ ఛానల్. బై.